In the name of the Lord Jesus Christ, our Savior, I greet all the Paralokamanna viewers today. పరలోకమన్నా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. May the Lord bless each one of you. మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభువైన యేసు దీవించును గాక. Please turn to Matthew's Gospel, 16th chapter, verses 13 to 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. Here we read about Jesus and his disciples were there in Caesarea Philippi. ప్రభువైన యేసు అదే రీతిగా వారి యొక్క శిష్యులు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో ఉన్నట్లు మనం And చూస్తున్నాం. Jesus asked a question. యేసు ప్రభువు ఒక ప్రశ్న అడిగి ఉన్నారు. What do men say that I am? మనుషు కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని చెప్పి ప్రశ్నించారు. They have given different answers. వారు మరి అనేక రకాలైన జవాబులు ఇచ్చారు. They said that you are John the Baptist. కొంతమంది నీవు బాప్తిజం ఇచ్చి యోహాన్ అని, Some people said that you are Elijah. కొంతమంది అన్నారు నీవు ఏలియావు అన్నారు. Some people said you are one of the prophets like Jeremiah. కొందరు ఇర్మియా వంటి ప్రవక్త అని చెప్పి అన్నారు. And then Jesus asked the disciples, అయితే యేసు ఈ యొక్క శిష్యులను అడిగి ఉన్నారు, what do you say? మీరు ఏమని చెప్తున్నారు? While the 11 were thinking what to answer, ఆ యొక్క 11 మంది ఏమి జవాబు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా Simon answered. ఇక్కడ సీమోను జవాబు ఇచ్చాడు. Simon Peter answered and said, thou art the Christ, the Son of the living God. సీమోను పేతురు ఏమని జవాబు ఇచ్చాడంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని జవాబు This ఇచ్చాడు. is a great revelation ఇది ఒక గొప్ప ప్రత్యక్షత. because Jesus said, ఎందుకంటే యేసు క్రీస్తు blessed ప్రభువు are చెప్పారు, you, Simon Bar-Jonah. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. The flesh and blood has not revealed it unto you, రక్త మాంసములు ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షపరచలేదు గాని but it is my Father who is in heaven. అయితే పరలోకమందున నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు. Simon Peter had a great revelation. ఈ యొక్క సీమోను పేతురుకి ఒక గొప్ప ప్రత్యక్షత వచ్చినది. What Jesus will do and what he has done. యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు, ఆయన ఏం చేసి ఉన్నాడు అనే దాని గురించి ప్రత్యక్షత. And Jesus is building his church. యేసు క్రీస్తు ప్రభువారు తన సంఘమును కడుతూ ఉన్నారు. And Jesus said, యేసు క్రీస్తు ప్రభువారు I చెప్పారు, will build my church. నేను నా సంఘమును కట్టుదును. It is nobody's church, it is Jesus' church. అది ఏ ఒక్కరి సంఘము కాదు గాని యేసు ప్రభువారి యొక్క సంఘమై ఉన్నది. And he is building. ఆయనే ఆ సంఘమును కడుతూ ఉన్నారు. He is the architect of the building. ఆ యొక్క భవనం యొక్క శిల్పకారుడు ఆయనే. He is the author and the finisher of this work. ఈ యొక్క పనికి ఆయనే కర్తయు కర్మయ్య ఉన్నాడు. He starts this and he finishes it. ఆయనే ఆరంభించి ఆయనే ముగించిన ఉన్నాడు. And he is watching this construction going. కాబట్టి ఆ యొక్క భవనం ఏ రీతిగా కట్టబడుతుందని ఆయన చూస్తూ ఉన్నారు. And who are the materials in this? అయితే ఈ యొక్క భవనంలో వస్తువులు ఎవరై ఉన్నారు? And Peter says, 2nd chapter, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఏమని చెప్తున్నాడంటే he is calling all the believers who makes the same confession, we are the living stones. ఎవరైతే అదే ఒప్పుకోలను ఒప్పుకుంటారో వారందరినీ కూడా మనము సజీవమైన రాళ్ళము అని చెప్తూ ఉన్నాడు. So God, Jesus is building this church with us everywhere in the world. ప్రపంచంలో ప్రతి చోట కూడా మనందరితో కలిపి యేసు ఆ సంఘమును కడుతూ ఉన్నారు. It is a marvelous building. అది చాలా ఆశ్చర్యమైన భవనం. Every nation on earth represented in this building. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశము కూడా ఆ భవనాన్ని రాయబారిగా చేస్తున్నది. And when Jesus is building this house, it is a marvelous thing. యేసే ఆ యొక్క భవనాన్ని కడుతూ ఉండగా అది ఆశ్చర్యమైన విషయం అండి. And I am so happy that I am used of God to be in that building. నేను ఆ యొక్క మందిరములో దేవుని వలన ఉపయోగించబడుతున్నాను, దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. I am a co-worker with him. ఆయనతో పాటు నేను జత పనివాడిని అయి ఉన్నాను. Jesus is the owner. యేసే యజమాని అయి ఉన్నాడు. He is the builder. ఆయనే కట్టువాడై ఉన్నాడు. He is the protector. ఆయనే భద్రపరచువాడై ఉన్నాడు. He is the provider. ఆయనే సమస్తమును సమకూర్చువాడై ఉన్నాడు. Everything is his. ఆయనే సమస్తము అయి ఉన్నాడు. And Jesus is the chief cornerstone of this building. యేసే ఆ భవనానికి
మూలరాయి అయి ఉన్నాడు. And Paul says అయితే అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా in 1 తెలియజేస్తున్నాడు. Corinthians, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3rd chapter, 3వ అధ్యాయము 11th verse, 11వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. he says అతను ఏమంటున్నాడంటే that Jesus Christ is the chief cornerstone. యేసే ఆ యొక్క మూలరాయి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. 1 Corinthians 3rd chapter, verse 11. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. For no other foundation can anyone lay than that which is laid, which is Jesus Christ. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. The foundation of the church of Jesus is himself. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సంఘమునకు పునాది ఆయనే అయి ఉన్నారు. There is no other foundation. వేరే పునాది ఏది లేదండి. The church is built on Jesus. ఆ యొక్క సంఘము యేసు మీద అది కట్టబడుతుంది. On Christ the solid rock I stand. ఆ యొక్క బండ అయిన క్రీస్తు మీదే నేను నిలబడి ఉన్నాను. He is the rock of ages. ఆయనే మన యొక్క యుగములకు రాయి అయి ఉన్నాడు. And so the church is being built on the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారి మీదే ఆ సంఘము కట్టబడుతూ ఉన్నది. And so when we see that Jesus is building, యేసు క్రీస్తు ప్రభువారు కడుతున్న ఆ యొక్క భవనాన్ని మనం చూసినప్పుడు and it takes a symbol of our body. అది మన యొక్క దేహానికి లేకపోతే మన శరీరానికి గుర్తుగా ఉన్నది. In our body, మన యొక్క దేహంలో there are so many organs. అనేకమైన అవయవాలు ఉన్నాయి. They all function. అవన్నీ కూడా పనిచేస్తాయి. You can see some externally మనం కొన్ని బాహ్యంగా చూడవచ్చు, and some internally. కొన్ని అంతరంగంగా ఉంటాయి. Most important ones are inside, we don't see, but they're very important. మరి చాలా ప్రాముఖ్యమైనవి లోపల ఉంటాయి, అవి మనం చూడంగానే అవి చాలా ప్రాముఖ్యమైనవి. And so the body works. కాబట్టి దేహం ఆ రీతిగా పనిచేస్తుంది. And the body has, అయితే ఈ యొక్క దేహము it is possessed with 5 senses. 5 జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నది. Everybody has these senses. కాబట్టి ప్రతి ఒక్క దేహమునకు ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు అనేవి ఉన్నాయి. The sight, అలాగే చూపు, the hearing, వినికిడి, the smell, అలాగే వాసన చూచుట, taste, అలాగే రుచి చూడటం, and feeling. అలాగే స్పర్శించడం. These 5 are very important senses. ఈ 5 జ్ఞానేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవి. And without one of these, వీటిలో ఏ ఒక్కటి లేకుండా we can survive, but it's not easy life. మనం బ్రతకొచ్చు కానీ అది సులభమైన జీవితం కాదండి. It will be called we are handicapped with blindness. అది ఒకవేళ మనము గుడి చూపుతో మనము అంగవైకల్యాన్ని కలిగి ఉండవచ్చేమో. Or if you don't smell, we are handicapped with smell. ఒకవేళ మనము వాసన చూడలేకపోతే గనుక అది ఒక అంగవైకల్యం అవుతుంది. And so if we can't hear, we are deaf people, we are handicapped. ఒకవేళ మనం వినలేకపోతే గనుక మనం అంగవైకల్యాన్ని కలిగి ఉన్నాం, మనము చెవిటి వారిగా ఉంటూ ఉన్నాం. And so it is good when you have all the senses work together. ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు నీ యొక్క దేహములో కలిసి పనిచేస్తుంటే నువ్వు చాలా మంచిగా ఉంటావు. And you are blessed man. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. You are blessed woman. నీవు ఆశీర్వదించబడిన స్త్రీవి. So your body functions so well. నీ యొక్క దేహము చాలా స్పష్టంగా మంచిగా The body of Jesus Christ అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి is యొక్క also దేహము functioning. అది కూడా పనిచేస్తున్నది. In the epistle to the Ephesians, ఎఫెసీ రాసిన పత్రిక Paul writes, పౌలు గారు రాస్తూ ఉన్నారు. we read it from 11th verse. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాం. He himself gave some to be apostles, some prophets, some evangelists, and some pastors and teachers. ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. Why did he give those gifts? ఆ యొక్క వరాలను దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు? For the body of Christ, he gave 5 gifts. క్రీస్తు యొక్క సంఘమునకు లేకపోతే శరీరమునకు 5 వరాలు ఇచ్చి ఉన్నాడు ఆయన. The apostles, అపోస్తలులు, the prophets, ప్రవక్తలు, the evangelists, సువార్తికులు, the pastor, కాపరులు and the teacher. మరియు ఉపదేశకులు. And these are working in the church. ఇవన్నీ కూడా సంఘములో పనిచేస్తున్నాయి. We read why.
అవి ఎందుకు పనిచేస్తున్నాయో For the చూస్తున్నాం. equipping of all the saints for the work of the ministry, for the edifying of the body of Christ. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. This is a very important function in the church. సంఘములో ఇవి చాలా ప్రాముఖ్యమైన పనులండి. In the 13th verse, 13వ వచనంలో till we come to the unity of the faith and of the knowledge of Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. Till we come to the unity of faith and the knowledge of the Son of God. విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. Peter had the revelation. పేతురుకి ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. Thou art the Christ, the Son of the living God. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. And so when this in the church, అయితే సంఘములో these gifts are given, ఈ యొక్క వరాలు అనేవి ఇవ్వబడ్డాయి. so we can come to the fullness of the knowledge of the Son of the living God. సజీవుడైన దేవుని గూర్చిన జ్ఞానమును గూర్చి ఏకత్వం పొంది జ్ఞానము కలుగు నిమిత్తమై ఈ వరాలు ఇవ్వబడ్డాయి. What a privileged people we are in the church today. ఓ ఈ దినమున మనం సంఘములో ఎంత ధన్యత పొందిన ప్రజలమండి. These are not just titles. ఏవో ఇవి కేవలం బిరుదులు కాదండి. Oh, calling ourselves apostle or prophet or teacher or pastors, things like that. మనము ఏదో అపోస్తలుమని సువార్తికులమని ప్రవక్తలమని కాపరులమని లేకపోతే బోధకులమని పిలిపించుకోవడానికి ఇవి బిరుదులు కాదండి. It is the ministry, అది పరిచర్య. the ministry gifts అవి పరిచర్య ధర్మాలు, పరిచర్య వరాలు. for the edification of the church. ఆ యొక్క క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి Your పొందడానికి. church is blessed when all these fivefold ministry are functioning. ఈ యొక్క 5 పరిచర్య ధర్మాలు ఎప్పుడైతే నీ సంఘములో పనిచేస్తాయో నీ సంఘము ఆశీర్వదించబడుతుంది. Like 5 senses that work in our body. మన యొక్క దేహములో 5 జ్ఞానేంద్రియాలు ఏ రీతిగా అయితే పనిచేస్తున్నాయో అదే రీతిగా The ఇవి same కూడా. way the 5 gifts are given to the church to function. అదే రీతిగా సంఘానికి 5 రకాలైన పరిచర్య ధర్మాలు అనేవి ఇవ్వబడ్డాయి. And then we see మరలా మనం చూస్తూ ఉన్నాం these fivefold ministries ఈ యొక్క 5 పరిచర్య ధర్మాలు are very important అవి చాలా ప్రాముఖ్యమైనవి. and also important to stay in unity. అలాగే ఏకత్వము పొందడానికి ఐక్యములో నిలిచి ఉండడానికి చాలా For ప్రాముఖ్యమైనవి. example, if you take your hand, ఒకవేళ నీ యొక్క హస్తమును తీసుకున్నట్లయితే this is in my body ఇది నా శరీరంలో ఉన్నది. and I have 5 fingers. అలాగే నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. There is a thumb, ఇక్కడ బొట్టన వేలు ఉంది, that is the apostle. అది అపోస్తలులు. This finger, ఈ యొక్క వేలు, index finger, ఈ యొక్క చూపుడు వేలు, this is the prophet. ఇది ప్రవక్తలు. Thus saith the Lord. ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. It is very important we have the prophetic voice in the church. సంఘములో ప్రవచన వాక్కు ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. And friends, that is the revelation of God. ప్రియ స్నేహితులారా, అది దేవుని యొక్క ప్రత్యక్షత. We need to hear the revelation of God in the church. సంఘాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం వింటూ ఉండాలి. And the evangelist. అలాగే సువార్తికులు. The evangelist is the long finger. ఈ యొక్క సువార్తికులు అనేది ఇది బారైన వేలు. He goes first. ఆయన ముందు వెళ్తాడు. He plows the land. అతను భూమిని దున్నుతాడు. And he does all the primary work. కాబట్టి ప్రాథమికమైన పనులు ఏమైతే చేయవలసి ఉంటాయో అవన్నీ కూడా చేస్తాడు. Then comes the pastor. ఆ తర్వాత కాపరి. He will water it. ఆ దానికి నీళ్లు He పోసేవాడు. will seed it. అతను విత్తనాలు And వేసేవాడు. he will gather the believers. ఆ తర్వాత ఆయన విశ్వాసులందరినీ కూడా సమకూరుస్తాడు. And the pastor is like he's married to the church. మరి ఈ యొక్క కాపరి సంఘముతో ఆయన వివాహము చేయబడిన వాడిలాగా ఉండాలి. They work together. వారందరూ కలిసి పని చేస్తారు. They pastors care for his flock. ఆ యొక్క సంఘ కాపరి తన యొక్క మంద నిమిత్తమై ఆయన జాగ్రత్త And there is తీసుకుంటాడు. another gift, ఇంకొక వరం ఉన్నది, teaching gift.
అది బోధించేవారు, Pastor ఉపదేశించేవారు. and teacher go together, ఈ యొక్క ఉపదేశకుడు, కాపరి ఇద్దరు కూడా కలిసి teaching వెళ్తారు. the word of God దేవుని యొక్క వాక్యాన్ని and బోధిస్తారు. bringing their word to a revelation ఆ యొక్క వాక్యము ద్వారా ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ that ఉంటారు. God will reveal himself to the people. దేవుడు తనంతట తానే ప్రజలకు Just ప్రత్యక్షపరుచుచున్నాడు. like the revelation of the Lord came to Simon Peter. ఆ యొక్క సీమోను పేతురుకి ప్రత్యక్షత వచ్చిన రీతిగానే Thou art the Christ, the Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని ప్రత్యక్షత వచ్చిన Today, రీతిగానే. my dear brothers and sisters, ఈ దినము ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుల the church needs the revelation. సంఘానికి ప్రత్యక్షత అనేది అవసరం. All the people in out of the churches, they need the revelation of God that he is the Son of the living God. సంఘములో ఉన్న వారికి, సంఘము వెలుపల ఉన్న వారికి ఒక ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత ఏంటంటే ఆయనే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రత్యక్షత అవసరమైనది. May God give us that revelation మన దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించును గాక. that he is the great God, ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడని, God incarnate into the world, ఈ లోకములోనికి దేవుడే అవతరించాడని, died upon the cross of Calvary, కలువరి శిలువలో ఆయన మరణించి ఉన్నాడని, rose from the dead on the third day, మూడవ దినమున మరణం నుంచి జయించి తిరిగి లేచాడని, ascended to heaven, పరలోకమునకు ఆరోహణమయ్యాడని, praying for you and నీ I. కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన There is no other చేస్తున్నాడని. intercessor than Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి కాకుండా మరొక విజ్ఞాపనకర్త నీ కొరకు నా He is కొరకు లేడు. the man between God and us, దేవునికి నీ మనకును మధ్యన ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు. and he is a mediator. ఆయనే మనకు మధ్యవర్తి అయి He is ఉన్నాడు. interceding for me. ఆయన నా కొరకు ఆయన విజ్ఞాపన He is చేస్తున్నాడు. interceding for ఆయన you. నీ కొరకు విజ్ఞాపన When the చేస్తున్నాడు. false accusation comes by the devil, మరి ఈ యొక్క సాతాను దగ్గర నుంచి అపనిందలు వస్తూ ఉన్నప్పుడు Jesus intervenes. యేసయ్య కల్పించుకుంటూ ఉన్నాడు. Yes, that was true. అవునండి, అది సత్యమే. But he is now under the blood. అయితే ఇప్పుడు ఆయన మన కొరకు రక్త ప్రోక్షించబడింది. He is covered with my blood. ఆయన తన యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయన కప్పి ఉన్నాడు. Jesus is interceding with his Father. యేసు క్రీస్తు ప్రభువారు తన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Father, it is true. తండ్రి, ఇది నిజమే. He was a bad person. అతను చెడ్డవాడై ఉన్నాడు. But now అయితే ఇప్పుడు he accepted the Lord. ప్రభువుని అంగీకరించి Now my blood has covered him. నా యొక్క రక్తము అతనిని కప్పి ఉన్నది. And when the Father sees him through the blood, తండ్రి ఆ యొక్క రక్తమును చూచినప్పుడు he sees not a sinner, ఒక పాపిగా ఆయన చూడటం లేదు గాని he sees him as a saint, ఒక పరిశుద్ధునిగా ఆయన చూస్తూ ఉన్నాడు. clean, forgiven. పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, క్షమించబడ్డాడు. That is the miracle that takes place. అటువంటి అద్భుతము జరుగుతూ ఉన్నదండి. Believe on the Lord Jesus Christ, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, and you shall be saved. నీవు రక్షించబడతావు. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడు, the wages of sin is death, పాపం వల్ల వచ్చు జీతము మరణము. but the gift of God, అయితే దేవుని యొక్క కృప, oh, what a gift! ఎంత గొప్ప అద్భుతమైన వరం What a అండి. gift! ఎంత అద్భుతమైన వరం. Eternal life. అది నిత్య జీవమైనది. He has forgiven us, ఆయన మనల్ని క్షమించాడు, cleansed us, మనల్ని made us పవిత్రపరిచాడు, pure, మనల్ని శ్రేష్ఠులుగా and చేశాడు, justified before God. మనం దేవుని ఎదుట న్యాయవంతులుగా చేసి ఉన్నాడు. Will you come to Jesus? నువ్వు యేసునొద్దకు వస్తావా? Will you be the part of this church Jesus is building? యేసయ్య కడుతూ ఉన్న ఆ యొక్క మందిరంలో నీవు భాగస్థుడివై Will you be ఉంటావా? one of those living stones in the church? సంఘములో, మందిరములో నీవు సజీవమైన రాళ్ళలో ఒకటిగా ఉంటావా? No matter where you are, dear brother, ప్రియ సహోదరుడా, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, whatever you are doing, dear sister, ప్రియ సహోదరి, నువ్వు ఏం but చేస్తున్నప్పటికీ, you can make your confession to God అయితే దేవునికి నీ యొక్క ఒప్పుకోలను ఒప్పుకోవచ్చు. and invite Jesus into your heart యేసుని నీ యొక్క హృదయంలోనికి and say, అంగీకరించవచ్చు. Jesus, యేసు, take me as a living stone. నన్ను సజీవమైన రాయిగా తీసుకో. Use me in that building that you are constructing. నీవు కడుతున్న ఆ యొక్క మందిరములో నన్ను ఉపయోగించుకో. Jesus is building his church. యేసే తన యొక్క సంఘమును కడుతూ ఉన్నాడు. And the church is from every tribe, every nation, every country. ఆ యొక్క సంఘము ప్రతి ఒక్క దేశము నుండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుండి తీసుకుంటూ ఉన్నాడు. Will you accept him? నీవు ఆయనను అంగీకరిస్తావా? Will you come to Jesus? నువ్వు యేసు వద్దకు వస్తావా? My friend, నా ప్రియ స్నేహితులారా, I pray for you. మీ గురించి నేను ప్రార్థిస్తాను. Jesus, I pray for my brother and sister. యేసయ్య నా యొక్క ప్రియ సహోదరి సహోదరుని నిమిత్తమే Come ప్రార్థిస్తున్నాను. into their life. వారి యొక్క జీవితంలోనికి రండి. Wash them, Lord, with your precious blood. మీ ప్రశస్తమైన రక్తముతో వారిని కడగండి ప్రభువా. Accept them, Lord. వారిని అంగీకరించండి ప్రభు. Use them, Lord. వారిని ఉపయోగించుకోనండి. Make them the living stones
rightly fitted into the building you are building. ప్రభువా నీవు కడుతున్న ఆ యొక్క మందిరములో సరిగ్గా అమర్చబడిన ఆ సజీవమైన రాళ్ల వలె చేయండి. Lord, I pray for our brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. If they are in sick, వారు వ్యాధిగ్రస్తులై ఉంటే ప్రభువా, if they are in need of something, ప్రభువా ఏదైనా అవసరతలో వారు ఉన్నట్లయితే, physical need, శారీరకమైన అవసరతలు, financial need, ఆర్థికపరమైన అవసరతలు, you are a great God. ఓ నీవు గొప్ప దేవుడవు తండ్రి. I pray for the young students in the university and the high school. ప్రభువా హై స్కూల్లో చదువుతున్న వారు, అలాగే యూనివర్సిటీలో చదువుతున్న Give యవనస్తుల them the నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. wisdom and knowledge, Lord, వారికి జ్ఞానమును వివేకమును when అనుగ్రహించండి. as they prepare for their examinations. వారి పరీక్షల నిమిత్తమై వారు సిద్ధపడుతూ Give them a great success, Lord. ప్రభువా వారికి గొప్ప విజయమును అనుగ్రహించండి. Bring them into the house of the Lord. ప్రభువా వారిని నీ యొక్క మందిరములోనికి తీసుకుని May రండి. they be built in the house of God. ప్రభువా నీ యొక్క మందిరములో వారు కట్టబడినట్లు సహాయం In చేయండి. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.